మా బృందావనానికి స్వాగతం. ఇగో చూస్తున్నారు గదా! ఈ వినాయకుళ్ళు మా ఇంటికి దగ్గరలోనే తయారు జేస్తారు వీళ్ళు. 3 నెలల నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తారు పాపము. చూస్తున్నారు గదా! ఇవన్నీ ఒకసారి చూపిద్దామని నేను ఈరోజు వినాయక చవితి ముందు రోజు గదా! పళ్ళు, పూలు, కొబ్బరికాయ అయి తెచ్చుకుందామని బజార్‌కొచ్చాను. వెళ్తూ ఇవి చూసి ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. చాలా బావున్నాయి గదా! అందుకే. చాలా పెద్దవి. ఇవి బుజ్జివి. చిన్న పిల్లలు చందాలేసుకొని పెట్టుకుంటారు గదా! అవి చిన్నవి ఇవి కొంచెం. ఇవి కొంచెం పెద్దవి. ఇంకా చాలా పెద్దవి అటు సైడున్నాయి. ఈ బుజ్జి గణపయ్యలు నాకు బాగా నచ్చినాయి. కలర్‌ఫుల్‌గా చాలా బావున్నాయి. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇవొచ్చి చిన్నవి బయట పెట్టినారు. ఇళ్లల్లో పెట్టుకుంటారు గదా! చిన్నవి అవన్నమాట ఇవి. కానీ నేనైతే కొనుక్కోలేదు. మేమెప్పుడు మా కోడలు పిండితో చేసిద్ది, లేకపోతే మట్టితో చేసినవి తెచ్చుకుంటాము. మేము అయ్యే వాడతాము చాలా సంవత్సరాల నుంచి. బావున్నాయి గదా! ఇంటికైతే వచ్చాను. వచ్చి ఖాళీగా ఏం లేను. ఇదిగో ఈ రోజా పూలు రేపు వినాయకుడికి ఎనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది డెకరేట్ చేద్దామని చూసాను. డబుల్ టేప్ అంటించి షేప్ అయితే చూపిచ్చాము. ఆ డబుల్ టేపు వర్కౌట్ అవ్వలేదు. ఆ రోజా పువ్వులు అంటుకోవట్లేదు. అందుకని ఫెవికాల్ ఉంటే ఏసి అంటిస్తున్నాను. పొద్దుటికి అదైతే ఆరిపోతుంది బావుండిద్దని. రేపు చాలా పనులుంటాయి గదా! అందుకే ఇప్పుడే పెట్టుకున్నాం ఇది. మేమనుకున్నంత ఈజీగా అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇది పీవీసీ షీటు. థర్మాకోల్‌కైతే గుండు సూదులతో గుచ్చితే చాలా సింపుల్‌గా అంటుకునిద్ది. అదొకసారి చేసున్నాను. అంత ఇదిగానే అయిపోయిద్దనుకున్నాను. కానీ ఇది పీవీసీ షీట్ అయ్యేలకి కొంచెం కష్టమైంది. ఇంట్లో ఉంది యూజ్ చేద్దాం అన్నట్టు. ఎలా ఉంది చెప్పండి? హ్మ్. క్లాత్‌లాగా తడిపి ఏసి పెట్టానంటే ఉదయానికి బావుండిద్ది ఫ్రెష్‌గా. అయిపోయింది చేయడం. ఇదిగో నిద్ర లేసి స్నానాలయ్యి ఇదిగో వంట తయారు చేస్తున్నాం. వడపిండిది. ఇది సుకీలకి రెడీ చేశాను. గుగ్గుళ్ళు ఉడకబెట్టేశాను. కుడుములు చేశాను. ఇగో ఈ పూర్ణ కుడుములు. గణపయ్యనైతే పెట్టాము. రకరకాల పత్రులు. పత్రులు అవి కూడా కొనుక్కొచ్చుకోలేదు. మా గార్డెన్‌లో చాలా వరకు ఉంటది. మా లొకాలిటీలో గూడా ఒకళ్ళిద్దరి దగ్గర తెచ్చుకున్నాము అంతే ఈ పత్రి. ఇదిగో కస్తూరి పత్రి. హ్మ్. పారిజాతం పత్రది. ఇది దానిమ్మ. ఇది తులసి దళము. ఇది గరిక. చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇది మాస్‌పత్రి. ఆ పత్రిలో ముఖ్యమైనవన్నీ సేకరించాను. 1, 2 తప్ప. ఇది సన్నజాజిది. ఇదిగో మామిడి. ఇది శంకు పత్రి. ఇది రణపాల. ఇది మర్మము. ఇది ఉమ్మెత్త. నల్ల ఉమ్మెత్త. ఇది తెల్ల జిల్లేడి ఉమ్మెత్త పూలు. ఇదిగో చూసారు గదా! దేవుడినైతే రెడీ చేసాం. ఫ్రూట్స్ పెడుతున్నాము. మొక్కజొన్న, దోసకాయ, ఉమ్మెత్త కాయలు, బత్తాయి, బనానా, యాపిల్స్ అన్ని ఫ్రూట్స్ పెడుతున్నాను. పూజ అయితే రెడీ చేసాం. వంటలైతే అయినాయి. చూస్తున్నారు గదా! మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. మా ఆశీర్వాదం మీకు ఉండాలి. కొబ్బరికాయ కొట్టాను. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ
ఇదిగో మా డాలీ పాప గంట చూడు చాలా బాగా కొడుతుంది. ఆమెకి చిన్నప్పటి నుంచి ఆ గంట కొట్టడం ఇష్టం. మొత్తానికి మా పూజ అయింది. వినాయకుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, మాకు గూడా మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, చూడండి మా పూజ ఇలా అయింది. లైక్ చేయండి ప్లీజ్.